అది. అక్కడ రొట్టెల పండుగ చేస్తూ ఉంటారు చాలామంది. పెద్ద ఫేమస్ నెల్లూరు మసీదులు తెలుసమ్మా? నెల్లూరు మసీదులు రొట్టెల పండుగ అంటే పెద్ద ఫేమస్. మనకి గుడదల పండుగ ఇవన్నీ ఎట్లాగో అట్లా ఫేమస్. అంటే పులియని రొట్టెల పండుగలో తినేటువంటి భోజనం ఏంటంటే పస్కా విందు. ఆదివారం తినే భోజనం ఏంటి? ఆదివారం తినే భోజనం చికెను, మటను, ఒక మాట నాన్ వెజ్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కేటాయించుకుంటాం మనం. అలాగే ఈ సందర్భంలో యూదుల పండుగలో పులియని రొట్టెల పండుగలో వచ్చేటువంటి పండగ పులియని రొట్టెల పండుగ. దానిని క్రీస్తు వధించబడ్డ తర్వాత సిలువంటనో, శ్రమలంటనో, ధ్యానం అంటనో, అంటే భావం ఒకటే కానీ భాష మాత్రం వేరు. భావం మాత్రం ఒకటే. ఈ పండగ వసంత కాలంలో వస్తుంది. ఎందుకు వసంత కాలంలో వస్తుందంటే వసంత కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో పగలు వేరు, రాత్రి వేరు, టైమింగ్స్ వేరుగా ఉంటాయి. చాలామంది అంటారు, సార్ ఈ రోజుల్లో పగల పొద్దు ఎక్కువని అంటారు ఒక టైంలో. ఒకసారి ఏమంటారు, ఈ రోజుల్లో పగల పొద్దు తక్కువ అని అంటారు. కానీ వసంత కాలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పగలు రాత్రి ఒకే టైము. అంటే 12 గంటలు పగలైతే 12 గంటలు చీకటి. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. కొన్ని సమయాల్లో మనము ఈ పండుగను ఆచరిస్తూ ఉంటాం. ఈ ఆచరిస్తున్నటువంటి సందర్భాల్లో సాయంకాలానికి 6 గంటలకి చీకటి పడాలి, పొద్దుపోవాలి. కొన్ని రోజులు 5 గంటలకే పొద్దుగూకుద్ది. కొన్ని రోజులు 6 గంటలైనా, 6:30 అయినా, 7 అయినా పొద్దుగూకదు. మీరు గమనిస్తూ ఉంటే మన ముస్లిమ్స్ రంజాన్ పండుగ చేస్తూ ఉంటారు. రంజాన్ పండుగ కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అమావాస్య అయిన తర్వాత వారు చేసే పండుగ రంజాన్ పండుగ. దాన్నే మన భాషలో పులియని రొట్టెల పండుగ అంటాం. ఎందుకు దీన్ని అక్కడ చేయవలసి వచ్చిందంటే ఆ కాలములో మనుషులందరూ కూడా దేవునికి ఇష్టంగా ఉంటారు. అంటే ఆ వసంత కాలముతోనే సంవత్సరము ప్రారంభించబడుతుంది. మనకు కూడా తెలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం తెలుగు సంవత్సరాలు ఒక 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 నెలలో ప్రారంభించబడుతుంది. ఏమంటారు అది? మనం మార్చిలోను ఉగాది పండుగ తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? తెలుగు సంవత్సరాలు అయితే ఉగాది పండుగ తర్వాత నెలలు ప్రారంభిస్తారు. అంతేనా? అంటే అలాంటి పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగలు ఎప్పుడు జరుగుతుంటే ఒక పౌర్ణమి అయిన తర్వాత 14 రోజుల తర్వాత నెలపడుపు వస్తే ఆ నెలపడుపు దినాన ఏర్పాటు చేయబడ్డ పండుగే పులియని రొట్టెల పండుగ. అంటే పౌర్ణమి అయిపోవాలి, అమాసాకి పౌర్ణానికి మధ్యలో జరిగేటువంటి పండుగ పులియని రొట్టెల పండుగ. ఒకసారి మనం నిర్గమాకాండం చూస్తే నిర్గమాకాండములో ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? మనకి ఈ మాటను చాలా జాగ్రత్తగా చదవాలి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఎవరైనా చదవండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఎలాగో చెప్పాడు. అక్కడగమ్మా అహరోను మోషేలతో దేవుడు మాట్లాడుతూ, నేను మీతో చెప్పింది ప్రజలతో మీరు చెప్పండి, నేనేదైతే చెప్పానో అది ప్రజలకు తెలియచేయండి అని దేవుడు మోషేతో అహరోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పండుగలు గొర్రెపిల్ల వధించబడాలి. ఈ వధించబడ్డ గొర్రెపిల్ల ఎవరు తినాలంటే కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. మళ్ళీ దీనికి ఒక పండుగ చేస్తారు యూదులు. ఏం పండుగదని తెలుసా? బక్రీద్ పండుగ చేస్తారు. బక్రీద్ పండుగలో దాదాపు కలిగినా కలగకపోయినా ముస్లిమ్స్ అంతా కూడా
ఆ రోజు ఖచ్చితంగా ఏట మాంసం తినాల్సిందే, లేకపోతే దానికి సంబంధించిన మాంసం తినాల్సిందే, ఖచ్చితంగా దాన్ని వధించాల్సిందే. వధించకపోతే అది వాళ్ళకి ఆ ఆ బక్రీదే కాదు. ఒకసారి మేము కర్లపాలెంలో పనిచేస్తున్నప్పుడు మాకు కూడా చాలామంది ఈ మటన్ పంపిస్తూ ఉండేవాళ్ళు. ఈ వధించబడ్డ గొర్రెపిల్ల వారు తిన్న వరకు తిని మిగిలింది ఏం చేస్తారంటే పక్క వాళ్ళకు పంచుతూ ఉంటారు. అంతేనా? పక్క వాళ్ళకు పంచుతూ ఉంటారు. మాకు కూడా 4-5 బాక్సులు వచ్చాయి ఆ రోజుల్లో. ఈ ఈ ఈ ఈ వధించబడ్డ గొర్రె పిల్ల మాంసము ఎప్పటి వరకు అంటే 14 రోజులు మాత్రమే తినాలి. ఫ్రిడ్జ్ ఉందిలే, డీ ఫ్రిడ్జ్ ఉందిలే, ఒక నెల తిందామంటే కుదరతాయి. ఈ ఈ వధించబడ్డ గొర్రె పిల్ల మాంసము ఎన్ని రోజులు ముగించాలి? 14 రోజుల తర్వాత దాన్ని అది వాడకూడదు. కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల్లో 14 రోజులకి ఇది ముగించాలి. పస్కాకు ఏమి కావాలి, ఎలా తినాలి? అసలు యేసు ప్రభు పస్కా పండుగకు ఏమి కావాలంటే యూదులకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఎవరినో ఒకడు వధించాలి. అప్పటికే పస్కా పండుగలో 2 పట్టుకుని రెడీగా కూర్చున్నారు. ఏళ్లలో మనకి అవినీతి కనిపిస్తుంది. కానీ పస్కా పండుగకు ఎవరు వధించబడాలంటే నీతిమంతుడు మాత్రమే వధించబడాలి. మీకు తెలుసో తెలీదో పస్కా పండుగకు వధించబడ్డ గొర్రెపిల్ల ఎలా ఉండాలంటే చాలా పవిత్రమైనది ఉండాలి. అంటే వయస్సు రాని గొర్రెపిల్ల ఉండాలి. స్తోత్రపండి. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? వయస్సు రాని గొర్రెపిల్ల ఉండాలి. అలాగే ఒక మంచి యవనస్తుడు కావాలని యూదులు తలంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారికి కనిపించాడు. ఎందుకంటే అప్పటికే తీర్పులు జరుగుతున్నాయి, తీర్మానాలు జరుగుతున్నాయి. పిలాతు చేతులు కడుక్కున్నాడు. యూదులందరూ వ్యతిరేకించారు. ఇశ్రాయేలు మాకు తెలియదని చేతులు కడుక్కున్నారు. ఈయన ఒంటరి వాడైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు. చక్కని ముఖం మీద ఆయన రూపం పోయింది. అంటే ఈ పస్కాకు వధించబడ్డ గొర్రెపిల్ల ఏమి వాడాలి, ఎలా తినాలంటే వయసుకు వచ్చినటువంటి గొర్రె పిల్లను మాత్రమే వాడాలి. ఎలా తినాలంటే 3వ వచనం ఒకసారి చదువుదాం. లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా తీసుకునవలెను. ఆ పిల్ల తినుటకు కుటుంబము చాలకపోయినట్లా వాని పొరుగు వానికి తమ లెక్క చొప్పున దానిని చాలు. ఈ మాంసము ఎలా తినాలి? వధించబడ్డ గొర్రెపిల్ల మాంసం ఎలా తినాలంటే కేవలము ఇంటి వారు మాత్రమే తినాలి. ఒకవేళ ఇంటి వారు తినగా మిగిలితే పక్క వారికి పంపించాలి. దాన్ని ఏమాత్రము కూడా నిలవంచకూడదు. ఎలా తినాలంటే ఇంట్లో తినాలి, ఇంట్లోనే వండుకోవాలి, ఇంట్లోనే చేయాలి. పండగ పూట కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పండగ పూట కూడా పాత కూరైనా అంటారా? ఏమో సామెత, పండగ పూట కూడా పాత కూరైనా అంటారు. అది ఏం చేస్తున్నాం? ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాం. కుదరదు అట్లా. ఖచ్చితంగా ఈస్టర్ పండుగ రోజున వధించబడ్డ గొర్రె పిల్లను ఫ్యామిలీ అంతా కూర్చొని ఫ్యామిలీలోనే తినాలి. అసలు పండగ పూట ఇంట్లోనే తినాలి. చాలామంది హోటల్ ఆర్డర్ ఇచ్చేస్తారు. అది కుదరదు. బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లా. ఎన్ని రోజులన్నా తిను బయట, రోజు తిను బయట, కానీ పండగ పూట మాత్రము నువ్వు అక్కడ తినాల్సినటువంటిది అదే మాత్రం. తర్వాత దేన్ని తినాలంటే 6వ వచనంలో ఉంది. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెలలో నుండి మేకలలో నుండి అయినను దానిని తీసుకునవచ్చు. ఈ నెల 14వ దినం వరకు దానిని మీరు వధించబడ్డ గొర్రె పిల్ల మాంసమును, వధించబడ్డ మేక పిల్ల మాంసమును
14 రోజులు మాత్రమే తినాలి. 14 రోజులకు ముందైతే దాన్ని మీరేం చేయాలి? ఇతరులకు పంచేయాలి. నిర్దోషమైనటువంటి మగధ కావాలి. దీన్ని ఎవరి కొరకు చేయాలంటే 7వ వచనంలో ఉంది, చూద్దాం. ఈ నెల 14వ దినం వరకు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీలో సమాజపు వారందరూ తమ కుటుంబములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి దానిని ఇండ్ల ద్వార బంధముల మధ్య చాలమ్మా. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది ఈ పండగ? ఇశ్రాయేలులోకి వచ్చేసింది. ఈ మాటలు దేవుడు ఎవరు చెప్తున్నాడు? మోషేతోను అహరోనుతో చెప్తున్నాడు. దీన్ని వధించండి, 14 రోజుల్లోపు తినండి, దాన్ని కోసినప్పుడు దాని రక్తం వస్తుంది. దాని రక్తాన్ని ఏం చేయాలి? మీ ఇళ్ల ద్వార బంధముల మధ్య రాయండి. మనం అది ఇప్పుడు మనం అసలు ఎవరు చేయట్లేదు అనుకోండి, అది ఎవరో చేయరు కూడా, మనకి అలవాట్లేదు. ఒకవేళ మన పితరులు ఏమైనా చేసారేమో కానీ ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు మనం రక్తంని దేంతో పోలుస్తున్నాం? ఇళ్ల ద్వార బంధానికి ఏమి రాస్తున్నాం? ఇప్పుడు పసుపు రాస్తున్నారా? ఆయిల్ కదా, ఆయిల్ రాస్తున్నాం. చాలా మంది పెద్ద పెద్ద మీటింగ్స్లో పెద్ద బిజినెస్ అయిపోయింది. ఏంటంటే బాటిల్లో ఆయిల్ పోయటం. ఏమన్నాడు దాన్ని? యేసుక్రీస్తు యొక్క రక్తం. దీన్ని ఇశ్రాయేలీయులు మాత్రమే దీన్ని వాడాలి. ఈ వధించబడ్డ దానిని 14 రోజులైన తర్వాత కాళ్ళు తలకాయ మిగిలిపోతాయి. దాన్ని ఏమంటే కాళ్ళు తలకాయ మిగిలిన దాన్ని తర్వాత రోజుల్లో మీరు ఏం చేయాలి? దాన్ని కాల్చి జాగ్రత్తగా వాడబడాలి. స్తోత్రం చెప్పండి. దాన్ని వాడాలి. ఒకసారి చూడండి, బైబిల్ చూడండి, 9వ వచనం. దాని తలను దాని కాళ్ళను కాల్చి దానిని తినవలెను. చాలమ్మా, దానిని తినవలెను. తినే విధానం ఎలా ఉందో చూద్దాం. 11వ వచనం. తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకోండి, మీ చెప్పులు తొడుక్కోండి, మీ కర్రలు చేత పట్టుకోండి, త్వరపడుచు దానిని తినండి. ఇది యెహోవాకు పస్కా బలి. యెహోవాకి ఏమది? పస్కా బలి. అంటే ఇశ్రాయేలీయుల ప్రయాణములో ఎర్ర సముద్రము దాటుతున్నప్పుడు వెనకాల సైన్యం ఉంది, ఎదర సముద్రం ఉంది కనుక మీరు పస్కావి రెడీ చేస్తున్నారు. ఈ 14 రోజులు తినాలి. ఒకవేళ ఈ 14 రోజుల్లో మీరు ఎర్ర సముద్రం దగ్గరలోకి వెళితే సముద్రం పాయలు కాకుండా ఉంటే వెనకాల సైన్యం తరుముకుంటూ వస్తుంటే మీరు దాన్ని చక్క తినాలి. దానికోసం మీరు టయాన్ని కేటాయించకూడదు. ఇదే పస్కా విందు. ఎలా తినాలో కూడా చెప్తున్నాడు, ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. నేను మిమ్ముని ఎలా చేస్తే నేను మిమ్ములనే చేయను. 13వ వచనం చూడమ్మా. ఆ రక్తము నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయకుండా నేను దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. చాలా స్తోత్రం, హల్లెలూయా. పస్కా పండుగ చేయటం వల్ల, అనగా క్రీస్తు యొక్క శ్రమలలో నువ్వు పాలు పంచుకోవటం వల్ల, క్రీస్తు శ్రమలలో నువ్వు కలిసి ఉండటం వల్ల, 40 దినాల్లో నువ్వు దేవునితో ఉండటం వల్ల శ్రమ నీ మీదకి రాదు. నేను మిమ్ములను నాశనము చేయను. స్తోత్రం చెప్పండి, ఒకసారి చెప్పండి. ఇలా చేయటం వల్ల శ్రమ మీ మీదకి రాదు. ఒకవేళ ఐగుప్తీయులు తెగుళ్ళు మీ మీదకి వచ్చినా ఆ తెగుళ్ళని ఏది కూడా మీ మీదకు. ఇది పస్కాలో ఉన్నటువంటి పట్టుదల. పస్కాలో ఉన్నటువంటి పట్టుదల. ఈరోజు నేను చాలా సంతోషం, ఎందుకంటే 8 గంటల కల్లా చాలా మంది వచ్చారు. కొంతమంది దూరాభారం వాళ్ళు ఒక అరగంట అటు ఇటు అయినా నాకు తెలిసి దాదాపు సమయం అందరికి వచ్చారు. ఇది పస్కా అంటే. దేవుడు ఏదైతే చెప్పాడో, యాజకుడు ఏదైతే చెప్పాడో, సేవకుడు ఏదైతే చెప్పాడో అది చేయటమే పస్కా పండుగ.
దేవుడు చెప్పింది మోషే చేశాడు, దేవుడు చెప్పింది అహరోను చేశాడు. దీన్ని తినే విధానము, ఎలా తినాలి, ఎలా వండాలి, ఎలా చేయాలి, ఎలాంటి దాన్ని తినాలి అనేది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇలా చేస్తే మీ మీదకి ఏమి రాదు, తెగులు రాదు. నేను మిమ్మల్ని ఏం చేయను, నాశనం చేయను. స్తోత్రం, హల్లెలూయా. కర్రమునందు కరెల్లు పుడకాను స్థిరముగా నునిచేవారల్. కరమునందు కరెల్లు పుడకాను స్థిరముగా నునిచేవారల్. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండం బనుచు మృక్కిరి. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండం బనుచు మృక్కిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. అలా చేయాలి. అలా చేస్తే మీ మీదకి ఏం రాదు, తెగులు రాదు. నేను మిమ్మలను నాశనం చేయను. పస్కాగా వధించబడ్డ యేసు క్రీస్తులు ఎవరైతే పాలు పంచుకుంటారో, అందుకే మీరు నాతో పాలు పంచుకోవటం కోసం ప్రభు చెప్పిన మాట అండి, నా కొరకు పస్కాను ఏర్పాటు చేయండి, కాలము సమీపించింది. పస్కాలో పాల్గొనండి. దాన్ని ఇప్పుడు ఏమంటారు తెలుసా, ప్రభురాత్రి భోజనం అంటున్నారు. పస్కా వేరు, ప్రభురాత్రి భోజనం వేరు. అంటే క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవ వ్యవస్థలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. బైబిల్ ప్రకారం ఎవ్వరు కూడా దాన్ని ఆచరించట్లా. అది మనకి లెంట్ డేస్లో, హోలీ వీక్లో బుధవారం జరిగే ఆరాధన అంతే కదా. బుధవారం జరిగే ఆరాధన. నాకు సమయం సమీపించింది కనుక నా కొరకు ఏం చేయమంటున్నాడు, పస్కాని చేయండి. నెల ప్రభురాత్రి భోజనం కాదు, నెలవారం ఫస్ట్ వారం ప్రభురాత్రి భోజనం కాదు. పస్కా వేరు, ప్రభురాత్రి భోజనం వేరు. సరే, ఇవన్నీ మనం ముందుకు వెళ్ళిపోతే పస్కా పండుగ యొక్క కట్టడేంటి, దాని యొక్క నియమాలు ఏంటి, దాని యొక్క నిబంధనలు ఏంటి అని అంటే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఒక్కొక్కసారి మనం ఆ మాటలోనికి వెళ్ళాలి. 12వ అధ్యాయములు 43వ వచనాన్ని ఎవరైనా చదవండి. ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అక్కడగా ఒకసారి పస్కా పండుగ కట్టడేంటి, పస్కా పండుగ యొక్క విధానం ఏంటంటే, దీనిని అన్యుడు తినకూడదు. మనం అన్యుడు తినొచ్చు, కానీ మన అన్యుడు తినకూడదు. కానీ రివర్స్ ఏంటి తెలుసా, మనం ఆడ తినం, ఆడ మాత్రం గుడ్ ఫ్రైడే రోజున 2 డ్రమ్ములు ద్రాక్షారసం పోతే 1 డ్రమ్ అంతా ఎవరు తాగుతున్నారు చెప్పరమ్మా, అన్యులే తాగుతున్నారు. కానీ వాళ్ళు ఎంత ప్రసాదం పెడితే తింటావా, ఎన్ని నిక్కులు, ఎన్ని సాకులు ఏదో చెప్తావు వారి కథలు. కానీ క్రైస్తవుడు దేవుని చేత కొనబడ్డవాడు, దేవుని చేత ప్రేరేపించబడ్డవాడు ఏదైనా తెలుసు. బైబిల్లో చెప్తుంది, మీరు విషకరమైనది ఏది తాగినను మీకు ఏ హాని కూడా అన్నానని మీరు వెళ్ళి మళ్ళీ అయ్యగారు చెప్పాడని గుళ్ళలో కూర్చొని భోజనాలు చేయబాకండి. అది నీ ఇష్టం. అది నేను సత్యాన్ని చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఇప్పుడు పస్కా విందు యొక్క కట్టడేంటి చెప్పాలమ్మా, చదవమ్మా. ఇంకో సంగతి తెలుసా సెక్రటరీ, ఇంకో సంగతి తెలుసా, వాళ్ళకు అనుకూలమైన వాక్యం ఇవన్నీ స్పందిస్తారు. వాళ్ళకు అనుకూలమైన వాక్యం చెప్పలేనుకోండి, అసలు తెలిసో చెప్పని మాట్లాడరు. సరే మనసేనా, నవ్వుతాం ఎందుకు? అనుకూలమైన మాటలు చెప్పామనుకో, అబ్బో ఏం సౌండ్ వస్తుందో. నీకు అనుకూలమైన మాట కాదనుకోండి, అది అసలు సౌండ్ రాదు, శబ్దం రాదు, ఈ వాక్కోవలసింది. ఇప్పుడు చదువు, ఏంటి ఈ కట్టడ అంటే చదవమ్మా. అన్యులు పస్కా విందులో పాలు పంచుకోకూడదు.
ఆ ఎవరు తినాలి? ఒకవేళ నువ్వు అన్యుడవైతే దేంతో చేయబడాలి? వెండితో కొనబడాలి. అంటే వెండితో కనబడటం అంటే ఏంటంటే యేసు క్రీస్తు రక్తములో కడగబడాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మలను కొన్నాను, నా విలువైన రక్తము చేత మిమ్మలను కొన్నాను. అంటే నిన్ను కొనటానికి ఖరీదేంటో తెలుసా? యేసు క్రీస్తు వారి యొక్క రక్తము. ఇప్పుడు మనం అన్యులు, మీరు అన్యులయ్యండు కూడా పస్కాలో పాల్గొంటారు, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటారు, బాప్తిస్మలో పాల్గొంటారు, జెండా ప్రమాణంలో పాల్గొంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ కట్టడలకి లోబడ్డారు. మీరు అన్యులైనప్పుడు కూడా మీరు దేవుని పని కొరకు కొనబడ్డారు. అందుకే పౌలు అంటాడు, మీరు మీ సొత్తు కాదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, పైవాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఎవరంటే మీరు మీ సొత్తు కాదు. మీరు ఎవరు? నువ్వు అన్యుడివైనా సరే నువ్వేం చేసావు? కొనబడ్డావు. వెండి పెట్టి నిన్ను కొన్నాడు దేవుడు. రెండో మాటను చూద్దాం. లేదా సున్నతైనా నువ్వు పొందాలి. సున్నత అంటే మన భాషలో చెప్పాలంటే మారు మనసు అన్న పొందుండాలి, అంతే కదా? ఇశ్రాయేలీయుడు కానివ్వండి, అన్యుడు కానివ్వండి, సున్నతి పొందాలి. సున్నతి పొందకపోతే నీవు పస్కాలో పాల్గొనడానికి వీల్లేదు. మీకు తెలుసో లేదు, ఇదివరకు నాకు తెలిసి ఏ చర్చిలో ఫాదరు, ఏ చర్చిలో విశ్వాసులకి ఆ చర్చిలోనే ప్రభురాత్రి భోజనం అంటే సంస్కారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు. వాళ్ళు జనం ఉద్దేశాలు ఇచ్చేయటమే. వాస్తవం కదా? అసలు నువ్వెవరు ఆయనకి తెలియదు. నువ్వెళ్ళేం చేస్తావు? సంస్కారం తీసుకుంటావు. వాస్తవంగా అలా తీసుకోకూడదు. అసలు ఆయన మేమే ఇవ్వకూడదు కూడా. తెలియని వ్యక్తిని తీసుకొచ్చి జెండా ప్రమాణం ఏమంటే ఇచ్చేస్తామా? ఇచ్చేయం. మీకు తెలుసో లేదు, ఒక 15-20 సంవత్సరాల క్రితం బయట అమ్మాయి సల్విసార్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి పెద్దలతో కూడా వెళ్ళి డివిజన్కి వెళ్ళి నోటీస్ రాయించుకుని దాదాపు 6 వారాలు ఆమెకి ఏమి ఇవ్వాలి? మేము క్లాస్ ఇవ్వాలి. జెండా ప్రమాణం ఇచ్చిన తర్వాత నువ్వేనా క్లాసులు రాసావు? నువ్వే కదా. నువ్వు వచ్చావు, నీకు క్లాసులు రాసి హాజరేసి నీకు బోధ చేయాలి. అయ్యేందుకు ఆర్సీఎం వాళ్ళకు కూడా పెళ్లి చేయాలంటే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ కట్టడలు నువ్వు పాటించాలి. ఇప్పుడు ప్రభురాత్రి భోజనములో నువ్వు అన్యుడివైనా పర్వాలా, ఇశ్రాయేలుడైనా పర్లా, యూదుడివైనా పర్లా, నేనేమనుకుంటా తెలుసా? ఈరోజు ఎంతమందికి ప్రభురాత్రి భోజనం ఇచ్చామన్న తృప్తి తప్ప, దానిలో నీకు కీడే తప్ప, దానిలో నీకు మేలేవి అటు సేవకుడికి లేదు, ఇటు విశ్వాసికి కూడా లేదు. ఒకసారి ఆ మాట చదవమ్మా, కొంచెం ముందు కూడా చూడు. యెహోవా మోషేకు చెప్పినటువంటి మాట, ఆ కట్టడేంటో తెలుసా? అన్యుడు దానిని తినకూడదు, వెండితో కొనబడిన వాడు దాన్ని మాత్రం తినాలి, లేదా సున్నతైనా పొంది ఉండాలి. ఏం చేయాలి? సున్నతైనా పొంది ఉండాలి. ఈ కట్టడలు, ఈ నియమాలు తెలియక మన యేసు క్రీస్తులో బలంగా బలపడలేకపోతున్నాం. కూలికొచ్చిన వాళ్ళు కూడా తినకూడదు, పరదేశులు కూడా దాన్ని తినకూడదు. ఎవరు తినాలి? వెండితో కొనబడ్డవాడయ్యన్నా ఉండాలి, లేదా యూదుడయ్యన్నా ఉండాలి. స్తోత్రపండి. అది ఈ పండుగ ఇప్పుడు ఇశ్రాయేలీలో జరుగుతుంది. అంటే ప్రథమ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని బలి పశువుగా, పస్కాగా, గొర్రె పిల్లగా ఇవ్వటం ద్వారా దేవుడు మన పాపాలు ఏం చేశాడు? క్షమించాడు. అంటే క్రీస్తు శిలువలో కార్చిన రక్తము ద్వారా మనము కొనబడ్డాము. మనము మన సొత్తు కాదు. మనం ఎవరమే ఎవరు? మనం దేవుని యొక్క సొత్తు. అబ్రహాం గురించి కూడా మీకు తెలుసు బాగా. అబ్రహాం ఇస్సాకును కూడా పస్కాకు తీసుకువెళ్ళాడు. పస్కాకు తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాం వెనక్కి తిరిగి వచ్చాడు. అబ్రహాము గనక దేవునితో మాట్లాడకపోతే, దేవుడు గనక అబ్రహాముతో మాట్లాడకపోతే, ఆ రోజు బలి పశువుగా ఇస్సాకు వధించబడేవాడు. యేసు క్రీస్తు వధించబడేవాడు కాదు. ఇప్పుడు మనకి దేవుడు ఎవరయ్యేవాళ్ళు? అంతే కదా.
చెప్పరమ్మా. అంటే మనం ఎవరైతే ముందు బలిపశువు అయ్యారో ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. యేసు క్రీస్తు కంటే అబ్రహామును ఇస్సాకు బలి ఇచ్చుంటే, బలి పశువుగా ఇస్సాకు అయి ఉంటే ఇప్పుడు మనకు దేవుడు ఎవరు అయ్యేవాళ్ళు? అందుకని ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా, యాకోబు దేవుడా. కనుక ఇస్సాకు దేవుడు అవ్వడానికి తండ్రికి ఇష్టం లేదు. నేను ప్రేమించిన కుమారుడు భూలోకానికి వెళ్ళాలి, పస్కా 14 రోజులు చేయాలి, అది కంటిన్యూగా పులియన రొట్టెల పండుగ 7 సంవత్సరాలు చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పాల్గొనాలి. ఆ తర్వాత గ్యాప్ రావచ్చు, కానీ పాల్గొనడం మాత్రం కంటిన్యూగా పాల్గొనాలి. స్తోత్రం చెప్పండి. 40 రోజులు నువ్వు పాల్గొనాలి, 40 దినాలు పాల్గొనాలి. కానీ యూదులు, ఇశ్రాయేలీయులు మోషే మాట విన్న తర్వాత 7 సంవత్సరాలు పస్కాలో పాల్గొన్నారు. 7 సంవత్సరాల తర్వాత పస్కా ఏమైపోయింది? డ్రాప్ అయిపోయింది. ఇక మనం చేసుకోవటమే. ఇప్పుడు దానికి మీకు అర్థం కావడానికి మన చర్చి ఎన్నో పండుగ ఇది? 6 పండుగలు చేశాం. 5 పండుగ ముందు ఏమన్నారు? ఈ సంవత్సరం కూడా చేయండి అయ్యా, 5 అవుతాయి అన్నారు. 5 అయిన తర్వాత కూడా చేయండి, 6 అవుతాయి అంటారు. వచ్చే సంవత్సరం ఏమంటారు? 7 అవుతాయి అంటారు. 7 తర్వాత నేను ఆపేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక పేరు పెట్టేస్తాం. పెట్టాలి కూడా. జ్ఞాపకార్థ కూటం జరుగుతుంది కదా, 1 సంవత్సరం పెడతాం పాపం, 2 సంవత్సరాలు పెట్టామనుకోండి, 3వ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు పెట్టకపోతే ఏమంటారంటే పెద్దోళ్ళు, అయ్యా ఇది 3వ సంవత్సరం గారా, ఈ సంవత్సరం కూడా దానికి ఒక నియమాలు ఉన్నాయి, దానికి ఒక నిబంధనలు ఉన్నాయి, దానికి ఒక కట్టలు ఉన్నాయి. పెద్దవాళ్ళు ఊరకే చెప్పట్లా 2 ఏళ్ళు చేయి, 3 ఏళ్ళు చేయి, 5 ఏళ్ళు చేయని. వాళ్ళు బైబుల్ చదవకపోయినా వాళ్ళు విని మీకు చెప్తున్నారు. నువ్వు బైబుల్ చదివినా నువ్వు నమ్మవు. ఏదోదో చెప్పుకొస్తారు, ఏదేదో చేస్తారు. ఇది పస్కా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలీయులకి పస్కా పండుగ, ఆ గోత్రములో కొంతమందికి పస్కా పండుగ అనేది విధి తప్పిరి. పస్కా పండుగకు న్యాయము తప్పిరి. బైబిల్ చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు 30:18 వచనం. ఇశ్రాయేలీయులు, జెబులోను, నఫ్తాలి వీళ్ళందరూ వారు సమర్పించుకోకుండా ఉండటం వల్ల, చదవమ్మా, విజయమ్మ గారు మీరు దానికి స్పష్టంగా చదవండి, తొందరపడబకండి. ఎఫ్రాయిము, మనష్షే, ఇషాకారు, జెబులోను దేశమునందు పొందిన దినములలో చాలా మంది ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపక, హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చొప్పున తాను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుని యెహోవాను ఆశ్రయించి మనసు తిప్పుకొని ప్రతివా నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయునుగాక అని హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన. ఇది మీకు అర్థమయ్యే విషయం 2 మాటలు చెప్తాను. హిజ్కియా యూదాకి రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి హిజ్కియా కొన్ని 12 గోత్రాలను చూస్తున్నాడు. కొన్ని గోత్రాలు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా వాళ్ళ మనస్తత్వాలు వేరైనా, గోత్రాలు వేరైనా, కట్టడలు మాత్రం ఒకటే. ముస్లిమ్స్లో కూడా చాలా డిఫరెంట్ శాఖలు ఉన్నాయి. ఏబిసి ఉంటాయి కదా, ప్రతి క్యాస్ట్లో ఏముంది? ఏబిసిలు ఉంటాయి. అలాగే లేవీలు మాత్రమే పాటిస్తున్నటువంటి ఈ యొక్క యాజకత్వాన్ని కొంతమంది విధి తప్పారు. ఎవరు? మనష్షే విధి తప్పాడు, ఎఫ్రాయిం విధి తప్పాడు. వీళ్ళందరూ విధి తప్పటం వల్ల హిజ్కియా రాజు అయిన తర్వాత ఆ గోత్రాలు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు వారిలో ఏమి లేదు? న్యాయం లేదు, యథార్థత లేదు.
విధి తప్పారు, దేవునికి విరుద్ధంగా మాట్లాడతారు. విరుద్ధంగా మాట్లాడటం వల్ల హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? దేవుని మందిరములోనికి వెళ్ళి యాజకత్వం చేసి దహన బలి అర్పించి ఏం చేశాడు? వారి నిమిత్తము చెప్పాలి, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేసే అవసరం లేదు. ఎందుకు చేశాడంటే వాళ్ళు పస్కా యొక్క ఆచారాన్ని, వాళ్ళ విధి విధానాలను ఏం చేశారు? తప్పి దాటి తిరుగుతున్నారు. కనుక అయ్యా ఇలా తప్పి తిరగటం వల్ల వీళ్ళు నష్టపోతారని హిజ్కియా చూస్తూ ఉంటూ ఏం చేశాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళి మోకరించి తల వంచి శిరస్సు వంచి ఏం చేస్తాడు? యెహోవాకు ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? యెహోవాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. ఎవరి కోసం? నువ్వు ఇశ్రాయేలుడవైతే నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అన్యుడు ప్రార్థన చేస్తున్నాడు, యోధారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా చాలా శాఖలు వచ్చేసినాయి. ఇదివరకు క్రైస్తవులు అంటే 1-2 జాతులు ఉండేవి. ఇప్పుడు అన్ని జాతులు ఎవరయ్యారు? చెప్పరామా? ఏ కులానికి ఆ కులం పాస్టరు. వాస్తవం కదా. నేను కొడుగుట్ల పనులు పనిచేస్తున్నాను బాపట్ల దగ్గర. ఒక ఆయన మేము తిరుగుతున్నప్పుడు చెప్పాలి కదా, దేవుడు ఒప్పుకోడు కదా. ఒప్పుకోకపోతే వాళ్ళ ఇష్టం, వింటారా వినరాదా వాళ్ళ ఇష్టం. అది ఒక ఆయన పౌల్ రెడ్డి గారు అని ఒక ఆయన సేవ చేస్తున్నాడు. అక్కడ మన చర్చికి 10-15 మంది రెడ్లు వచ్చేవాళ్ళు. దేవుడు అంటే తెలుసుకుని రెడ్లు వచ్చేవాళ్ళు. ఈయన పెట్టడం వల్ల ఈ రెడ్లు అందరూ ఏం చేశారు? ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర వెళ్ళిపోతే ఒకసారి నేను వెళ్ళా, ఏంది మా గుడికి రావట్లేదు అంటే, అయ్యా మా కులం నుంచి ఒక ఆయన ఏం పెట్టాడు? పాస్టర్ పెట్టాడు. పౌల్ రెడ్డి, మోజేస్ చౌదరి, ఆ రాజు, ఈ రాజు, ఈ సౌదరి, ఆ సౌదరి, అందరూ వాళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. బాగానే ఉంది. మనోళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అదొక గొప్ప, అదొక ప్రతిష్ట, అదొక విలువ. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకేకైతే కట్టడుందో ఆ కట్టడలోని విధి తప్పకూడదు. మనష్షే, ఎఫ్రాయిము విధి తప్పటం వల్ల యాజకుడైనటువంటి హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళి చేతులెత్తి దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు కొరకు. మనష్షే గోత్రము ఇశ్రాయేలు అంటే యాకోబు సంతతి. యాకోబు సంతతిలో 12 గోత్రాలు, కొన్ని గోత్రాలు విధి తప్పటం వల్ల యాజకుడైనటువంటి హిజ్కియా వారికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అదే మన అర్పణలు ఏంటి, మన విధి ఏంటి? ఒకసారి 22వ వచనం చూడు. యెహోవా సభయందు మంచి నేర్పులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. చాలు. యాజకులందరితో హిజ్కియా ఏం చేశాడు? చాలా ప్రేమగా మాట్లాడాడు. కానీ యాజకులు హిజ్కియా మాట వినలా. యాజకులు చేయకపోవటం వల్ల ఎవరు చేస్తున్నారు? హిజ్కియా చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. యాజకులు వినలా. దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గర చాలా మంది సేవకులు వెళ్ళరు. వెళ్ళి ప్రార్థన చేయరు. ఏదైనా జరవసిన ఇంటికి తీసుకురామంటారు. కాదు, సేవకుడే వెళ్ళాలి. యేసు ప్రభు వెళ్ళాడు. దారిలో కూర్చున్న గుడ్డివాడి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. గుడ్డివాడిని యేసు దగ్గర తీసుకురాలి సుమా. ఈరోజు బలిపశువుగా యేసుక్రీస్తు వధించబడ్డాడు. వధించబడ్డ గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ఉంటే ఆ నియమాలు, ఆ నిబంధనలు, ఆ కట్టడలు, పస్కాలు పాల్గొంటే ఆ నిబంధనలు చేస్తావు, విధి తప్పవు. ఆ తర్వాత కట్టడలు గైకుంటావు. ఆ తర్వాత ఏమి తినాలో ఏమి తినకూడదు కూడా మీకు తెలుస్తుంది. పస్కా పండుగలు 3 విషయాలు చెప్పా. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా పస్కా పండుగ చేయాలి చెప్పా. రెండోది పస్కా పండుగ యొక్క కట్టడ. పస్కా పండుగ విధి తప్పటం వల్ల జరిగినటువంటి కీడు. నీకు ఏ తెగులు రానివ్వను. యూదులు వచ్చినా సరే మీకు తెగులు రాకుండా నేను నిన్ను భద్రపరుస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును ప్రేమిస్తున్నటువంటి దేవుని వారసులారా, ఈ 40 దినాల్లో యేసు క్రీస్తు బలిపశువుగా
మన కొరకు సమర్పించబడితే 40 దినాలు, ఎన్ని దినాలు మనం దేవుని దగ్గరికి మోకరిస్తున్నాం, ఎన్ని దినాలు మనం ఆచరిస్తున్నాం. అలా ఆచరించడం వల్ల నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుద్ది, నీకు నీ కుటుంబం భద్రత కలిగి. కనుక పస్కా విందులో పాల్గొన్నటువంటి యేసు క్రీస్తుతో కలిపి మనం భోజనం చేయటమే. అలా ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే దేవునితో మాట్లాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు తన కృప కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమె చెప్పండి. థ్యాంక్ యూ. కానుకలు